హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈ రోజు అయితే మనం ద్రాక్షారామంలోని భీమేశ్వరి స్వామి టెంపుల్ అయితే చూడబోతున్నాం. ద్రాక్షారామం అయితే కాకినాడ, రాజమండ్రి అండ్ అమలాపురంకి దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ చూడటానికంటే ముందు మనం ఈ స్థల పురాణం గురించి అయితే బాగా తెలుసుకోవాలి. నేను ఫస్ట్ అయితే బయట నుంచి చూసి టెంపుల్ చాలా చిన్న టెంపుల్ ఏమో అనుకున్నాను. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నాకు బాగా దీని ఏమంటారు ఇంపార్టెన్స్, దీన్ని లెగసీ ఎంత అయితే తెలిసింది. ఈ టెంపుల్ అయితే 5 పంచారామంలో ఒకటి, అలాగే 12 శక్తిపీఠాల్లో అయితే ఒకటి. భీమేశ్వరి స్వామి టెంపుల్ అనేది మెయిన్లీగా శివ టెంపుల్ అయితే దీంట్లో అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఈ టెంపుల్లో మెయిన్ ఏంటంటే శివుడి టెంపుల్, భీమేశ్వర స్వామి టెంపుల్, అలాగే అమ్మవారి టెంపుల్ ఇద్దరికి ఇంపార్టెన్స్ ఉంది. అందుకనే ఈ టెంపుల్ని పంచారామం అనే టెంపుల్లో శివుడి పరంగా చూసుకుంటే 5 పంచారామంలో ఒకటి అని చెప్పారు. అలాగే అమ్మవారి టెంపుల్ని చూసుకుంటే మాత్రం 12లో అంటే 12 శక్తిపీఠంలో ఒకటి అని అయితే చెప్పబడి ఉంది. టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే మనం చూసుకోగలిగినట్టయితే మనకి దుండి గణపతి, అలాగే నాట్య గణపతి అయితే ఎదురుగా ఉంటారు. మనకి టెంపుల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ ఇలాగే 2 వినాయకుడి విగ్రహాలు అయితే ఉంటాయి మనకి. టెంపుల్ ఎంటర్ అవ్వగానే మాత్రం మీకు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఫుల్ ఓల్డ్ టెంపుల్ యొక్క మినియేచర్ స్ట్రక్చర్ అయితే కనపడుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు కదా, ఇది టోటల్ టెంపుల్ మనకి బయట సైడ్ నుంచి ఎలాగైతే కనపడుతుందో దాని యొక్క మినీ స్ట్రక్చర్ అయితే చెక్కబడింది. మీరు టెంపుల్ కానీ సరౌండింగ్స్ మొత్తం చూసుకుంటున్నట్టయితే చాలా చాలా శిల్పాలు అయితే చెక్కబడి ఉన్నాయి. చాలా అందంగా ఉంటుంది. చూస్తే మాత్రం మీరు చాలా మైమర్చిపోతారు. ఒక్కొక్కటి చాలా ఏమంటారు స్మాల్ మైన్యూట్ గా అయితే చెక్కబడి ఉంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి, ఎందుకంటే నేను చాలా నీట్గా క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. మీరు టెంపుల్ మొత్తం చూసుకున్నట్టయితే మీరు గమనిస్తారు, టెంపుల్ మొత్తం 2 floors ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శివలింగం 2.6 meters అయితే హైట్లో ఉంటుంది. సో అందుకనే మీరు గుడి కూడా చూసుకున్నారంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ నుంచి పైన దేవుడు పైన లింగం పై నుంచి అయితే దర్శించుకుంటాము. అలాగే కింద ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే మనకి కింద మెయిన్ శివలింగం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి అయితే చూసుకుంటాం. సో చూడండి, పైన అయితే ఒక ఫ్లోర్, కింద అయితే ఇంకో ఫ్లోర్ ఉంది. సో ఇది టోటల్ 2 floors గా అయితే చేయబడి ఉంది ఈ టెంపుల్. సో ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఏదైతే 2.6 meters శివలింగం అయితే ఉందో ఇది టోటల్ మొత్తం స్ఫటిక లింగంతో అయితే తయారు చేయబడి ఉంది. నేను మోస్ట్లీగా తయారు చేయబడి ఉంది అనేసి చెప్తున్నాను, బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది స్వయంభూ టెంపుల్ అంటారు. అంటే దేవుడు స్వయంగా వచ్చి ఇక్కడ నెలకొన్నారు అని చెప్పేసి. గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోలో మనకి ఈ టెంపుల్ గురించి తెలుసుకోవటానికి బాగా నేను అక్కడ ఒక పురోహితులు అయ్యగారు అయితే ఉన్నారు, ఆయనతో కూడా అడగటం జరిగింది ఈ టెంపుల్ ఏంటిది, స్థల పురాణం ఏంటిది. సో తప్పకుండా అయితే చూడండి నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా. అమరావతి, ఈ ఊరు, సామలకోట, ఈ 3 లింగాలు పొడుగ్గా ఉంటాయి. బాగా శంకరలింగాలు. దశ ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం మూలంగా దశస్స ఆరామ చెప్పాలి. ఈ ఊరిలో దాచారం కాదు, దశస్స ఆరామ. దశ ప్రజాపతి సంతానం 28,
పెద్ద కూతురు ఈయన భార్య దాక్షాయిని. ఇక్కడ తండ్రి గారు 199 యాగాలు చేసి 200 యాగం ఇక్కడ మొదలెట్టాడు. ఆ యాగానికి అందరినీ పిలిచాడు, అల్లుండి కూతుర్ని పిలవలేదు. ఆయనకి ఇటు దేశం అమ్మవారు తండ్రిని మా అమ్మకాతో వచ్చింది. వచ్చిన తర్వాత కూడా అమ్మని ఎందుకు వచ్చావు అమ్మ అని మనసుకు బాధ కలిగి మళ్ళీ వెళ్ళి కొత్త ముఖం ఎలా చూపించాలి అలా ఆవిత కలిగి కింద వేలు రాసుకుని అగ్ని పుట్టి అమ్మ ఇక్కడే ఆవుత అయిపోయింది. ఇక్కడే దశ భువనారామ అమ్మ దేహమే 18 మొక్కలు అయిపోయింది. అవే అష్టాత్యమ పేట లగ్గాయ నక్కలో బుర్ర కన్నుల తోట ముక్కు నూరు చేతులు కాళ్ళు. ఇక్కడ మళ్ళీ బొడ్డు భాగం పడింది. ఇక్కడ బొడ్డు నాభి అంటే మణి. అమ్మ పేరు మాణిక్య అమ్మ. శక్తి పీఠాల్లో కూడా ఒకటి, పంచారామాల్లో ఒకటి, శ్రీలింగాలు కూడా ఒకటి. అమలకోట వైరాగ్యం, అమరావతి ఆనందం, ఇది భోగం. ఎవరికైనా ఏ ఆశయానికి నెరవేరు మన టెంపుల్ నుండి కొద్ది బయటికి రాగానే మనకు ఒక పుష్కరిణి అయితే కనపడుతుంది. ఈ పుష్కరిణిని సప్త గోదావరి అని అంటారు. బిలీఫ్ ఏంటంటే సప్త ఋషులు 7 నదుల నుంచి 7 రివర్స్ నుండి అయితే తీసుకొచ్చారు అని అంటారు. సో అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి మనకి ఎదురుగా అయితే చెట్టు కింద ఏదైతే శివలింగం కనపడుతుందో మనం అక్కడ స్వతహాగా అభిషేకం చేసుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత టెంపుల్లో అయితే ఫ్రీ అన్నదానం అయితే జరుగుతుంది. చాలా బాగుంది టెంపుల్ లో అన్నదానం. అలాగే మనం అన్నదానికి ఏమన్నా మనం డొనేట్ చేయగలిగితే మనం డొనేట్ చేయొచ్చు. సో తప్పకుండా అయితే అన్నదానం అయితే కంపల్సరీ తీసుకోండి, చక్కగా భుజించండి, చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఈ టెంపుల్ విజిట్ మాత్రం చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఈ వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో డెఫినెట్లీగా అయితే మిమ్మల్ని లైక్ అయితే చేయమని చెప్తున్నాను ఈ వీడియోని. అలాగే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.